హలో ఎవ్రీవన్, నేను మీ జాకిర్ హుసేన్. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించిందనే చెప్పుకోవచ్చు. కేంద్రం అయితే ఇక పద్మభూషణ్ అవార్డులు అయితే ప్రకటించింది. ఇందులో మన బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. అయితే ఇక మూవీ ఇండస్ట్రీకి కాదు, ఇటు నందమూరి అభిమానులకి, ఇటు పొలిటికల్ గా ఉండే వారికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. సో దీని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి ప్రశాంత్ ఉన్నాడు. చెప్పు ప్రశాంత్, ఏంటి ఒక ఇండస్ట్రీకి మనం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రోజు యాక్చువల్లీ జనవరి 26 ఇదే రోజు ఇంత పెద్ద ఒక గుడ్ న్యూస్ రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తావు? అయితే ముందుగా కేంద్రం అయితే పద్మ భూషణ్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే చాలా పద్మ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో పద్మ భూషణ్ అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్, అదే విధంగా అంటే ఈ పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో పద్మభూషణ్ అవార్డ్స్ వచ్చేసి మనకి ఏపీలో వచ్చేసి 5 పద్మభూషణ్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అందులో మెయిన్ మన బాలకృష్ణ గారికి అయితే రావడం జరిగింది. సో ఇందులో బాలకృష్ణ గారికి రావడం ఇది చాలా ఆనందకరమైనది చెప్పొచ్చు. ఇంకా మెయిన్ బాలకృష్ణ గారికి ఎంతమంది అభిమానులు ఉంటారో నీకు తెలుసు. ఇప్పుడు ఒక పండగ వాతావరణం లాగా మారిందనుకోవచ్చు. ఈ రోజు 26 జనవరి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, అదే విధంగా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఏ విధంగా అవుతున్నారు. సో ఫ్యాన్స్ కూడా నిన్న నైట్ నుండి అసలు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి చాలా మంది ట్వీట్ కూడా, అంటే చాలా మంది రెస్పాన్స్ కూడా అవుతున్నారు. మెయిన్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు కూడా రెస్పాండ్ అవడం జరిగింది. అంటే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి. అదే విధంగా అంటే మనం పొలిటికల్ గా చూసుకున్నా గానీ మెయిన్ చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్పాండ్ అయ్యి విషెస్ తెలియజేసినట్టు ఇక్కడ మనకు ట్విట్టర్ ట్వీట్ కూడా చూడవచ్చు. సో చంద్రబాబు గారు కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు తెలుగు సినిమా లెజెండ్ అండ్ హిందూపూర్ ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా సో అదనైతే ట్వీట్ చేయడం జరిగింది, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంటూ. ఆయన అదే విధంగా అంటే డైరెక్టర్స్ లో కూడా రాజమౌళి గారు కానివ్వండి, ఇట్లా చాలా మంది అండ్ ప్రముఖ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు చాలా మంది అయితే కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారు. అంటే చాలా మంది ఒక పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక అసలు పద్మభూషణ్ అవార్డ్స్ అనేది నార్మల్ క్యాండిడేట్స్ అయితే రాదు. సో ఇప్పుడు బాలకృష్ణ గారికి రావడం అనేది అయితే ఒక మంచి విశేషం అనేది చెప్పొచ్చు. అయితే ప్రశాంత్ చూసుకుంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఇటు పొలిటికల్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, బాలేబాబు గారికి నైట్ నుంచి ఒకటంటే విషెస్ తోటి ఎన్టీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ అట్లానే మహేష్ బాబు గారు ఇలా ఇండస్ట్రీ నుంచి, పొలిటికల్ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. నిజంగా ఎంత అందరికి అభిమానులకు కూడా ఎంత సంతోషంగా ఉందంటే, సో దీన్ని ఇంకెలా చూడొచ్చు. ఏం చెప్తే ఇంకా బాలకృష్ణ గారు తీసిన మూవీస్ గురించి మనం చెప్పుకుంటే పౌరాణిక చిత్రాలు ఆదిత్య 360 సైన్స్ అనుకోవచ్చు, ఇప్పుడు అట్లానే భైరవ దీపం, దాంట్లో బాలేబాబు గారు పౌరాణిక చిత్రాలంటే అసలు నిజంగా అభిమానులకు కావచ్చు, అభిమాని కాకపోయినా కానీ బాలయ్య అభిమాని అయిపోతారు పౌరాణిక చిత్రాలు బాలేబాబు గారు చేసిన సినిమాకి. సో ఏం చెప్తావు? అయితే మనకి బాలకృష్ణ గారు అంటే మనకి అంటే మనము మన జనరేషన్ లోనే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, మన బిఫోర్ జనరేషన్ కానివ్వండి, ఒక లెజెండ్ హీరో అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన దాకు మహారాజ్ కి కూడా మనము రివ్యూ చూసుకున్నట్లయితే కనుక జనరేషన్ అంటూ తేడా లేకుండా చిన్న నుండి పెద్ద వరకు అయితే రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. అంటే బాలకృష్ణ గారికి అలా ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట. ఎలా అంటే ఒక ఏజ్ అనే డిఫరెన్స్ లేకుండా చిన్న వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ అవ్వాల్సిందే. అండ్ అతని మూవీస్ లో అతని డైలాగ్స్ కానివ్వండి, ఒక చిన్న అడిగేస్తేనే థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. సో అలాంటిది ఇప్పుడైతే పద్మభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. అయితే ముందుగా పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 119 అవార్డ్స్, అంటే 119కి పైగా అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది కేంద్రం. ఇందులో 10 మంది ఫారినర్స్ ఉన్నారు, అదే విధంగా 13 మంది చనిపోయిన వాళ్ళు. సో వాళ్ళ టాలెంట్ ని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ప్రకటించడం జరిగింది. సో అదే విధంగా 133 మందికి సో పద్మ ఈ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డు, అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక సో 19 మందికి పద్మ భూషణ్ అవార్డు, అదే విధంగా 113 మందికేమో పద్మశ్రీ అవార్డు ఇది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏపీ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఏపీలో వచ్చేసి మన మెయిన్ బాలకృష్ణ గారికి అయితే మంచి అవార్డు అయితే రావడం జరిగింది, పద్మభూషణ్ అవార్డు. బాలకృష్ణ గారితో పాటు ఇంకా 4 అవార్డ్స్ కూడా రావడం జరిగింది, అది కూడా పద్మభూషణ్ అవార్డు. అదే విధంగా తెలంగాణలో మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది మందకృష్ణ మాదిగకి. సో మందకృష్ణ మాదిగ గారికి అయితే పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏఐజీ హాస్పిటల్
సో ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అయితే పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం జరిగింది కేంద్రం. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన బాలకృష్ణ గారికి అయితే అసలు ఈ అవార్డు రావడం అనేది చాలా ఆనందకరంగా అయితే మారిపోయింది. అదే విధంగా ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా ఎవరైతే ఉన్నారో సో చాలా ఆనందపడుతూ చాలా సంబరాలు జరుపుకుంటున్నారు అనేది చెప్పొచ్చు. అదే విధంగా బాలకృష్ణ గారికి అవార్డు రావడం చాలా కంగ్రాచులేషన్స్ అంటూ గ్రీన్ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, అదే విధంగా పొలిటికల్ వాళ్ళు కానివ్వండి చాలా రెస్పాన్స్ అయితే అవుతున్నారు. అంటే ఇది ఒక ఎందుకంటే మనకి తెలంగాణ ఏపీ అని తేడా లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మంచి పేరు మోసిన మంచి వ్యక్తి కాబట్టి, మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కాబట్టి సో ఇతనికి ఈ అవార్డు రావడం అనేది ఒక మంచి ఇది. నిజంగానే ప్రశాంత్ వరుసగా చూసుకుంటే సినిమాలు కూడా హ్యాట్రిక్ విజయాలు అయితే అందుకుంటాం. సో రీసెంట్ గా చూసుకుంటే మనం డాకు మహారాజా, సో నిజంగా మరో మహారాజా అని చెప్పుకోవచ్చు. దీంతో మళ్ళీ ప్రూవ్ చేశారు బాలయ్య బాబు గారు. సో పద్మ విభూషణ్ అలానే ఇంకా ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని కోరుకుందాం. అవును, అదే విధంగా ఇప్పుడు మనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంటే గతంలో కూడా బాలకృష్ణ గారికి చూసుకుంటే కనుక నార్మల్ గా ఎన్నో అవార్డ్స్ అయితే వచ్చాయి. అదే విధంగా మనకి చిరంజీవి గారికి కానివ్వండి, బ్రహ్మానందం గారికి కానివ్వండి, అతను కామెడీతో అలా అలరిస్తాడు కాబట్టి సో వాళ్ళకు కూడా వచ్చాయి. కానీ ఈసారి ఏంటంటే తెలంగాణలో 2 రావడం అంటే కొన్ని ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మళ్ళీ అవార్డ్స్ ప్రకటించినప్పుడు అయితే ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కూడా ఇంకా కొన్ని పార్టిసిపేట్ చేసేసి అంటే ఇంకా కొన్నిట్లలో పాల్గొనేలాగా చేస్తానని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ సీఎం చంద్రబాబు గారు కానివ్వండి, వీళ్ళైతే చాలా మొన్న కూడా మనం చూసాం దావోస్ వెళ్ళి ఏ విధంగా అయితే పెట్టుబడులు తెచ్చారో. సో అంటే దాన్ని పక్కన పెడితే కనుక ఇక్కడ వీళ్ళ టాలెంట్ తో అయితే అవార్డ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ సో ఏపీ తెలంగాణని పక్కన పెడితే కనుక ఆయన మనకి కేరళలో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అది కూడా ఒక గర్వకారణం అని అయితే చెప్పొచ్చు. సో అంటే ఓవరాల్ గా మనం ఇండియాలో చూసుకుంటే కనుక మనకి మొత్తం కేంద్రం పరంగా చూసుకుంటే 139కి పైగా అవార్డులు అంటే అదొక గ్రేట్ అని అయితే చెప్పొచ్చు. అయితే ఇందులో మనకి ఏంటంటే తెలంగాణ ఏపీలో మనకి తక్కువ వచ్చినప్పటికి కూడా ది గ్రేట్ పర్సన్స్ కి వచ్చాయని అయితే చెప్పుకోవచ్చు. చిన్న ఉన్నప్పుడు అయితే నార్మల్ గా ఇతని స్టోరీస్ అట్లా చూడడము మూవీస్ అయితే చూసాము. కానీ ఇప్పుడు అతన్ని వైలెన్స్, అతన్ని ఫైటింగ్, ఫైర్ నిజంగా బాలకృష్ణ గారి పౌరాణిక చిత్రాలు గౌతమి శాతకర్ణ మన రెగ్యులర్ గా మన ఈ జనరేషన్ కి ఎక్కువగా చూసినైతే గౌతమి శాతకర్ణ, అట్లానే చూసుకుంటే రీసెంట్ గా డాకు మహారాజు కూడా కొంచెం అట్లానే డాకు మహారాజు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా వచ్చిన బాలకృష్ణ 5 మూవీలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి లెజెండ్ కానివ్వండి, బాలకృష్ణ గారికి ఇప్పుడు డాకు మహారాజు కానివ్వండి, సో ఇప్పుడు రీసెంట్ ఇంకేవైతే వచ్చాయో ప్రతి ఒక్కటి వరుసగా హిట్ కొట్టుకుంటూనే వస్తున్నాయి. సో ఇంత మంచిగా హిట్ కొట్టుకుంటూ వస్తున్నాయి కాబట్టి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది సో అంటే ఎంతో గొప్పగా. ఓకే ప్రశాంత్, ఇట్లా పౌరాణిక చిత్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఆదిత్య 360 చూసావు నువ్వు? అవును. సో దాంట్లో బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అట్లానే భైరవ దీపంలో సో అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి. నాకు ఇప్పటికీ చాలా చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇలాంటి పాత్రలు కేవలం బాలయ్య బాబు గారే చేయగలరు అనిపిస్తుంది. సో ఇట్లాంటివి ఇంకా బాలయ్య బాబు గారి సొంతం కావాలని, ఎన్నో అవార్డ్స్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.